కంగువా. అదేనండి మన సూర్య గారు నటించిన కంగువా మూవీ రివ్యూ అనమాట. అండ్ మూవీ మొత్తం మనకి ఒక చిన్న పిల్లాడి చుట్టూ 2 టైమ్ జోన్స్లో అయితే ఉంటుంది. అండ్ మొత్తానికి మూవీ ఎలా ఉందంటే, ఎందుకు సార్ అలా చేశారు, వై, ఇట్స్ ఏ ఓకేష్ మూవీ. హాఫ్ కాదండి, పావు బేకుడు మూవీ అనమాట. ఒక్క వర్డ్లో చెప్పలేమండి, వర్ణనాతీతం ఇది. కానీ ఫుల్ రివ్యూ చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. కాకపోతే కొన్ని చోట్ల కాదండి, చాలా చోట్ల చేతులు కాళ్ళు నరికేసి అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఫస్ట్ పాజిటివ్స్ చెప్పేసుకుందండి. ఫస్ట్ థింగ్ సూర్య గారు, తర్వాత స్టోరీ కాన్సెప్ట్, ఈ మూడిట్లకైతే సూపర్ అనమాట మూవీలోని. అండ్ క్లిఫ్ హ్యాంగర్ ఉంటుందండి, అది కూడా మంచి సీనే, చాలా బాగుంటుంది. అండ్ కొన్ని సీన్స్ బాగున్నాయి. క్రోకడైల్ సీన్ చాలా న్యాచురల్గా ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్స్కి వస్తే అసలు మూవీలో హైస్ ఉండవండి. సినిమాలోనే మంచి పొటెన్షియల్ ఉన్న మూవీని చాలా లాగీ నరేషన్ తోటి, ఎమోషన్స్ లేకుండా, లౌడీ వాయిస్ తోటి అసలు కనెక్ట్ అయ్యేలా కూడా చేయలేకపోయారండి. అసలు అనవసరమైన సీన్స్ ఉంటాయండి, అది ఇంకా లాగ్ చేసే. అండ్ ఎమోషన్ అవ్వాల్సిన సీన్స్ దగ్గర మన ఎమోషన్ అయ్యేలోపు వేరే సీన్కి వెళ్ళిపోతాడు. అండ్ ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి 1000 crores పాసిబుల్ అని. బట్ ఈ మూవీ చూసిన తర్వాత 1000 crores ఇంపాసిబుల్. అసలు సినిమా పరిస్థితే చాలా కష్టం. పార్ట్ 2 అసలు చెప్పలేమండి. ఈ పార్ట్స్ లేకుండా ఉంటే ఎమోషన్స్ మంచిగా సెట్ చేసుకుని ఒక దాంట్లో తీస్తే చాలా బాగుండేది అనిపించింది. ఆ సౌండ్ ఏంటి, డబ్బింగ్ ఏంటి, సినిమాలో చాలామంది పోతారు కానీ ఎవరు పోయినా మనకేం అనిపించదు. అండ్ లాజిక్స్ ఉండవు. మ్యూజిక్ అయితే సారీ అండి డిఎస్పి గారు, గోవింద చేస్తారండి. అంత బాగా అయితే ఇవ్వలేదు దీనికి, చాలా లౌడీగా ఇచ్చారనమాట. అసలు కరెక్ట్గా అర్థం కాలేదు. పాటలు బయట బాగున్నాయి కానీ సినిమాలో ఏదో వచ్చింది వెళ్ళిపోయింది అన్నట్టు అయితే ఉంటాయండి. ఫ్రాన్సిస్ క్యారెక్టరైజేషన్ ఉంటుందండి, చాలా చిరాకు వస్తుంది. చిన్నపిల్లాడి క్యారెక్టర్ కూడా అంతేం బాగాలేదు. అండ్ సీరియల్లో డైలాగ్స్ అందరూ ఇచ్చే ఎక్స్ప్రెషన్లా ఉంటుంది అనమాట. డబ్బింగ్ అయితే అసలు బాగాలేదు. అండ్ విఎఫ్ఎక్స్ అక్కడక్కడ బాగున్నాయి, ఇంకా చాలా ఉన్నాయిలేండి నెగిటివ్స్, అవన్నీ ఎందుకులేండి. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.5 stars ఇవ్వచ్చండి. అండ్ ఓవరాల్గా చూడాలి అంటే ఒకసారి చూడండి, తర్వాత మీరు ఎలాగా చూడలేరు. అండ్ దట్స్ ద రివ్యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి, మేము కూడా చూస్తాం.